ఈ ఇంటి పెద్దగా నా నిర్ణయాలు నేనే తీసుకోగలను. వాటిల్లో నువ్వు తల దూరిస్తే ఇకపై నేను సహించను. అంబిక కుటుంబం వల్ల మన కుటుంబానికి ఎన్ని సమస్యలొచ్చాయో నీకు తెలుసు. ఇప్పుడు మనమంతా సంతోషంగా ఉన్నాం. దీనిమీద మళ్లీ గతం తాలూకు నీడలు పడటం నాకు ఇష్టం లేదు సింధు. సింధు, దాము చంద్రన్ చూసేదాకా ఆగేలా లేదు. రేపు చూస్తే పిండ ప్రదానం. సింధు, ప్రస్తుతానికి కళ్యాణం ఎలాగోలా ఆపావు. ఆ కార్యక్రమం ఎలా జరిపిస్తావమ్మా? అదే ఆలోచిస్తున్నాను భాగ్యం. కాలం ఎవరి కోసం ఆగదు సింధు. వాడు మరణించిన విషయం దాచి మనం చాలా పెద్ద తప్పు చేశాం. కనీసం వాడి పిండ ప్రధానమైన రేపు సక్రమంగా జరగాలి. ఈ కార్యమైన కొడుకుల చేతుల మీదుగా జరిపించమ్మా. అప్పుడే వాడి ఆత్మకి శాంతి కలుగుతుంది. పిండ ప్రధానమా? అది కొడుకుల చేతుల మీదుగానా? అంటే కొంపతీసి మావిగారు పోయారా ఏంటి? ఏయ్, నోరు మూస్తావా? ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడటం లేదు సింధు. అమ్మమ్మ చెప్తున్నదే అడుగుతున్నాను. ఇక్కడ పిండాలు పెట్టేదెవరికి? ఢిల్లీలో ఉన్నాడంటున్న మావయ్యగా, లేక మీరు గాలిలో కలిపేసిన వేరెవరికైనా? అది మా దూరపు బంధువు ఒకరు చనిపోయారు. దాని గురించి భాగ్యం మాట్లాడుతోంది. అయినా నీకెందుకు ఆ విషయాలు? వెళ్ళి నీ పని చూసుకో. దూరపు బంధువులకి కొడుకుల చేతుల మీదుగా పిండాలు పెట్టించమని అమ్మ ఎందుకు అడుగుతుంది సింధు? ఇందులో ఏదో కుట్ర ఉంది. ఆ అబద్ధం వాసన ఇక్కడి దాకా వస్తోంది. సింధు, ఇప్పుడే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడొచ్చాను. మన ప్రాజెక్టులో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి రుణాలు ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, మా నాన్న చేతుల మీదుగా మన కొత్త ప్రాజెక్ట్ భూమి పూజ చేయించి ఇల్లు కట్టడం మొదలు పెడదామని. అమ్మా నాన్నల పెళ్లి రోజునే గుళ్ళో స్వామివారి కళ్యాణం జరిపిద్దాం. అదే రోజు భూమి పూజ చేసి ఎవరికైతే డబ్బు అవసరమో వాళ్ళకి డబ్బు, ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇల్లు అప్పగిద్దాం. అంతా నాన్న చేతుల మీదగానే జరగాలి. ఏమంటావు సింధు? ఏంటి యష్, భూమి పూజ అది కూడా మావి గారి చేతుల మీదుగానా? అసలు ఆయన వస్తారని మీకంత నమ్మకం ఎలా ఉంది? ఎందుకు రారు? మా నాన్న వస్తారు.
నువ్వు చూస్తుండగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్నట్టు మధు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. బాధితులకి డబ్బులు పంచేటప్పుడు నువ్వు పక్కనే ఉండాలి. నువ్వు మోసం చేసిన వాళ్ళకి నీ కళ్ళ ముందే న్యాయం జరుగుతుంటే ఆ బాధ నీ మొహంలో చూడాలని నాకుంది. నువ్వు సృష్టించిన చీకటిని మా నాన్న చేతుల మీదుగా వెలుగ్గా మార్చబోతున్నాను. అది నువ్వు కళ్ళారా చూడాలి. సో నువ్వు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అర్థమైందా? ఏం చేస్తున్నావు సింధు? యశ్ ఏమో మావయ్య వస్తారు అంటున్నాడు, నువ్వేమో ఇక్కడ పిండాల గురించి మాట్లాడుతున్నావు. ఇంతకీ మావయ్య వస్తున్నట్టా రానట్టా? పదే పదే మావయ్య వస్తారా రారా అని ఎందుకు అడుగుతున్నావు? మావయ్య లేరన్న అనుమానం నీకెందుకు వస్తుంది? ఏయ్, నువ్వేమైనా చేసావా మధు? తెలివిగా తప్పించుకోకు సింధు. అయినా ఇంకెంత, రేపటి వరకేగా. రేపటితో డ్రామా అంతా బయటపడిపోతుంది. అప్పుడు చూస్తాను నీ కళ్ళల్లో భయం. నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. రేపు మావయ్య వచ్చాక మా ఆయన అందరికీ ఇంటి పత్రాలు పంచేటప్పుడు నీ కళ్ళల్లో మెదిలే భయాన్ని చూడాలని నేను ఎదురు చూస్తున్నాను. మధు, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుంది నీ ప్రవర్తన. జరిగేది మంచో చెడో నీకు అనవసరం. నువ్వు మాత్రం ఇంట్లో చిచ్చు పెట్టాలని చూడద్దు. నేనెందుకు చిచ్చు పెడతానమ్మమ్మా? ఆల్రెడీ ఇక్కడ చితి మంటలు మొదలయ్యాయి. ఆ మంటల్లో ఎవరో ఒకరు కాలిపోవటం ఖాయం. అది సింధు అబద్ధమా లేక అత్తయ్య నమ్మకమా అనేది రేపు తేలిపోతుంది. భాగ్యం, ఈ అబద్ధం విషనాగులా మనల్ని చుట్టేస్తోంది. ఇప్పుడు యష్కి ఎలా చెప్పాలి? మావయ్య రారు అని తెలిస్తే తను తట్టుకోలేడు. మావయ్య లేరు అని తెలిస్తే పిచ్చాడైపోతాడు. రేపు ఏం జరగబోతోందో అని తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది భాగ్యం. అమ్మా సింధు, అమ్మా ఆరాధ్య, నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలమ్మా. ఏం మాట్లాడతావు? ఇప్పుడేం చెప్తావు? నన్ను క్షమించమని అడగాలమ్మా. దేనికి క్షమించడం? మా అమ్మ చనిపోగానే నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయినందుక? లేక ఏ రోజు నన్ను కన్న కూతుర్లో చూడనందుక? అసలు నన్ను ఒక మనిషిగా కూడా ట్రీట్ చేయకుండా నా జీవితాన్ని నాశనం చేసినందుక? హాస్టల్లో ఒక గార్డియన్ ఉన్నా కూడా తను ఎలా ఉందో ఏంటో అని చూసుకుని వెళ్తారు. కానీ నువ్వు ఒక్కసారైనా వచ్చావా? అందరి ఫాదర్స్ వీకెండ్స్ వచ్చేవారు, బయటికి తీసుకుని వెళ్ళేవారు, ఎగ్జామ్స్ అప్పుడు ధైర్యం చెప్పేవారు. నీకు నేను ఏం చదువుతున్నానో అదేనా తెలుసా? అసలు నేనేం తప్పు చేశాను?
నువ్వేం తప్పు చేయలేదమ్మా. నేనే తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను. నా కూతురి ఆలనా పాలనా చూసుకోలేకపోయాను. ఏ విషయంలోనూ నీకు ధైర్యం చెప్పలేకపోయాను. చివరికి నువ్వు డిప్రెషన్ వరకు వెళ్ళి బాధపడుతున్నా నీకు అండగా నిలబడలేకపోయాను. నేను తప్పు చేశానమ్మా, కాదన్ను. కానీ ఎంత కాదనుకున్నా నేను నీ కన్న తండ్రిని కదా ఆరాధ్య. అబద్ధం. నువ్వు నా తండ్రివి కాదు. నా కన్న తండ్రి మా అమ్మ చనిపోయినప్పుడే చనిపోయాడు. ఇప్పుడు నా ముందున్నది కేవలం ఒక పరాయి వ్యక్తి మాత్రమే. అలా అనకమ్మా, నా మనసు ముక్కలవుతుంది. ఇన్నాళ్ళు నేను నిన్ను ఎంతగా బాధ పెట్టాను. నా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన దాన్ని నేను మార్చలేను. కానీ ఇక ముందు నీకు ఒక తండ్రిగా నా బాధ్యతలన్నీ నెరవేర్చుకుంటానమ్మా. ఎప్పటికైనా నువ్వు మనస్ఫూర్తిగా నన్ను నాన్న అని పిలుస్తావన్న నమ్మకంతో నేను బ్రతుకుతున్నాను. ఆ నమ్మకం ఈ జన్మకి నెరవేరదు. నీ వల్ల నేను ఇప్పటికీ కోల్పోవాల్సిందంతా కోల్పోయాను. ఇక చాలు. నీ యాక్టింగ్ ఆ మధు నమ్ముతుందేమో, తన యాక్టింగ్ నువ్వు నమ్ముతావేమో. మీ ఇద్దరి చేతుల్లో ఇంకోసారి నేను ఫూల్ అవ్వను. నాకు అమ్మ అంటే సింధు పిన్ని, నాన్నంటే యష్ బాబాయ్ మాత్రమే. నువ్వు మాత్రం ఎప్పటికీ నా తండ్రివి కాలేవు. నిన్ను నేను ఎప్పటికీ క్షమించను. ఆరాధ్య, అమ్మ ఆరాధ్య. తేజ, నువ్వు బాధపడ్డంలో అర్థం ఉంది. కానీ ఒక్క రోజులో ఆరాధ్య మారిపోవాలని కోరుకోవడం అత్యాశ అవుతుంది. తన గాయం చాలా పెద్దది. నేను అన్నీ తెలుసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది సింధు. నా కూతురికి నాకు చాలా దూరం పెరిగిపోయింది. తన చేత నాన్నని పిలిపించుకోవాలి. ఆ ఒక్కటి చాలు సింధు. సింధు, ఏదో ఒకటి చేసి మా ఇద్దరిని కలుపు సింధు. నువ్వు చెప్తేనే ఆరాధ్య నాకు దగ్గర అవుతుంది. నా వల్ల అయినంత వరకు చేస్తాను తేజ. తప్పకుండా ప్రయత్నిద్దాం. కానీ నువ్వు మారినంత త్వరగా ఆరాధ్య మారదు. కాస్త ఓపిగ్గా ఉండు. ఆ పిండ ప్రదానం యశు తేజాల చేత చేయించు సింధు. మరి పెద్దోడు తేజని ఎలా ఒప్పిస్తావమ్మా? వాడసలే మొండోడు. తేజ, నీ నుంచి నాకు ఒక చిన్న సహాయం కావాలి. నీ కూతుర్ని కలపమని అడిగావని నేను తిరిగి చేయమని అడగడం లేదు. నాకు నిజంగా నీ సహాయం కావాలి. ఏంటి సింధు అలా అంటావు? విడిపోయిన కుటుంబాన్ని కలపడానికి నువ్వు పడుతున్న తాపత్రయం ముందు ఇవన్నీ ఎంత సింధు? నీకే సహాయం కావాలని అడుగు, నా ప్రాణమైన ఇస్తాను. నాకు తెలిసిన ఒక వ్యక్తి చనిపోయారు. తనకి నా అనేవాళ్ళెవ్వరూ లేరు. పిండ ప్రదానం చెయ్యాలి. ఆ కార్యం నువ్వు యష్ కలిసి జరిపిస్తే బావుంటుందని నా ఆలోచన. దీనికి ఇంత ఆలోచన ఎందుకు? నువ్వు గంగలో మునగమన్నా మునుగుతాను. ఆ వ్యక్తి ఎవరు, డీటెయిల్స్ ఏంటి, అవేవి నాకు అవసరం లేదు సింధు. ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పు, నేను చేసి పెడతాను. చాలా థ్యాంక్స్ తేజ. సంతోషమమ్మా. చిన్నోణ్ణి ఒప్పించావు, పెద్దోణ్ణి ఒప్పించావు. కానీ ఇంట్లో ఆ మధు ఉంది కదా, అచ్చం గుంట నక్కలా పొంచుంటుంది. దాని కళ్ళు కప్పి వీళ్లతో పిండ ప్రదానం ఎలా చేస్తావమ్మా? ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తావు?
తిను. జైల్లో ఆ చిప్పకూడు తింటూ పోలీసుల లాఠీ దెబ్బకి ఎంత చిక్కిపోయావో చూడు. ఒంటి మీద మాంసం కరిగిపోయి ఒట్టి ఎముకల గుళ్ళ తయారయ్యావు. తినరా నా మగడా, ఈ బిర్యానీ అయినా తిని మళ్ళీ మనిషి అవ్వు. నాకు అసలు ఆకలేయట్లేదు రత్నం, తినాలనిపించట్లేదు. హా, ఆకలెందుకు వేస్తుంది? వడ్డిస్తుంది రత్నం కదా. అదే ఆ మధు చేత్తో ముద్దలు కలిపి పెడితే దెబ్బలు తిన్న ఒళ్ళు కూడా గాల్లో తేలుతూ ఉంటుంది కదా నీకు. ఇప్పుడు ఆ మధు ప్రస్తావన ఎందుకు రత్నం? నేనన్నది ఆకలి గురించి. అయినా పోలీసులకు పట్టించింది నువ్వే కదా. హా, తిరిగి బెయిల్ మీద ఎవరు తీసుకొచ్చాడు? నేనా, లేక ఆ కోమాలో ఉన్న మారుతిరావా, లేకపోతే ఆ కప్ప మొహం మధు తీసుకొచ్చిందా? నేనే కదా తీసుకొచ్చింది. ఇది నా ప్రేమ అనుకో, లేకపోతే నీకు పట్టినిస్తేనే అనుకో. ముందు ఆ ముద్ద లోపలికెళ్ళి. ఇదెక్కడ విడ్డూరమే రత్నం? పోలీసులకు పట్టించింది నువ్వే, బయటికి తీసుకొచ్చింది నువ్వే. అంటే నువ్వు, ఆ సింధు, యశ్ మీరందరూ ఒకటైపోయారా? గతంలో వాళ్ళ ఐటీ రైడ్ చేయించి మన సొమ్ము అంతా పట్టుకుపోయారు, అది మర్చిపోయావా? అన్నీ గుర్తున్నాయి. మరొకప్పుడు అరగంటకొకసారి మనం ఆ బంగారం పంచుకొని దుబాయ్లో సల్మాన్ ఖాను, షారుఖ్ ఖాను వాళ్ళ ఇళ్ల మధ్యలో పెద్ద విల్లా కట్టుకుందామన్నావు. ఆ కలలన్నీ ఏమైపోయాయి? ఆ కలలు కనే మారుతిరావు ఇప్పుడు హాస్పిటల్లో శవంలా పడున్నాడు. ఆ మధు పరిస్థితి చూసావా? అటు ఇటు కాకుండా గాల్లో దీపంలా కొట్టుమిట్టాడుతా ఉంది. ఎన్నాళ్ళు ఆ పాపిష్టి సొమ్ము కోసం నేను కూడా ఆశపడ్డాను, కానీ నాకిప్పుడొద్దు. సింధు యష్లాగా తలెత్తుకుని బతికితే వచ్చే ఆ ఆనందం, సంతోషం ముందు ఆ దుబాయ్ విల్లాలు ఎందుకు పనికిరావయ్యా? మంది సొమ్ము తిని మనం ఏం ఉద్ధరిస్తాం చెప్పు? కానీ రత్నం, అంత డబ్బుని ఇక మీదట ఆ డబ్బు బంగారం మాట ఎత్తావో మళ్ళీ నిన్ను అదే జైలు ఊచల వెనక్కి పంపిస్తాను. బుద్ధిగా ఉండు. ఆ మారుతిరావు జోలికి వెళ్ళొద్దు, ఆ మధు జోలికైతే అసలే వెళ్ళొద్దు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉందాం. లేదంటే ఒక్కటిస్తాను, ఆ మారుతిరావు కోమాలకు వెళ్ళినట్టు నువ్వు కూడా వెళ్ళిపోతావు. ఇక మీదట నీ నోటి నుంచి వాళ్ళ మాటలు, పేర్లు రాకూడదు. అర్థమైందా? ఆ, నువ్వు ఇంతగా చెప్తున్నావు కదా రత్నం, ఇంకెందుకు తీస్తాను? అస్సలు తీను. నా పెళ్ళాన్ని నమ్మి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. ఇది పూర్తిగా మారిపోయింది. నా డబ్బు, నా బంగారం నాకు దక్కే వరకు దీని ముందు అమాయకుల్లా నటించాలి. రత్నంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే దుబాయ్ విల్లా సంగతి పక్కన పెడితే మళ్ళీ జైలు చెప్పుకుడే గతవుతుంది. ఏంటి లోపలేదో లెక్కలు వేస్తున్నావు? ఆ మధు నీకోసం ఏదైనా పంపిస్తుందని ఆశపడుతున్నావా? అదేం లేదు రత్నం, తింటున్నాను కదా, చూడు తింటున్నాను. ఇదిగో తింటున్నాను. తినా. హలో, ఏంటి సింధు, ఎక్కడికో తయారై వెళ్తున్నట్టున్నావు? నన్ను తోడుగా రమ్మంటావా? రేపు నీకు అసలే చాలా పనులున్నట్టున్నాయి కదా. నా సహాయం ఏమైనా కావాలంటే అడుగు. సాయం చేసే అలవాటు నీకు లేదు మధు. ఇతరుల పనిని చెడగొట్టే అలవాటే నీకుంది. నా దారిలో నేను వెళ్తున్నాను, అడ్డు రాకు. అదేంటి సింధు అలా అంటావు? ఈ ఇంటి పెద్ద కోడలిగా బాధ్యత తీసుకోమంటారు, తీరా ఏదైనా చేద్దామంటే చేయనివ్వరు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థమే కావట్లేదు. యశ్ ఏమో భూమి పూజ అంటాడు, మావయ్య చేతుల మీదుగానే డబ్బులు పంచుతానంటున్నాడు. నువ్వేమో మావయ్య కళ్యాణానికి వస్తారో రారో అన్న డౌట్తో పీటల మీద వేరే వాళ్ళని కూర్చోబెడుతున్నావు. ఇవన్నీ అనుమానాస్పదంగా లేవు? ఇందాక మన టాపిక్ ఆ పిండ ప్రధానం దగ్గర కట్టేంది కదా, దానికోసమేనా ఈ పరుగు?
ఎవరికి సింధు పిండ ప్రదానం? ఎవరికి చేస్తే నీకెందుకు మధు? అనవసరమైన విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? ఇది నాకు అనవసరమే అనుకో, కాని పెద్ద కోడలిగా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలుసుకునే హక్కుంది. మీ దూరపు చుట్టాల్లో ఎవరూ చనిపోయారు అన్నావు. నాకు తెలియని వాళ్ళు మీ చుట్టాల్లో ఎవరూ చనిపోలేదే. నిజం చెప్పు సింధు. మధు, అతి చెయ్యొద్దని చెప్తున్నాను. అలా ఎలా ఉంటాను సింధు? నీ వల్లే మా మారుతీరావు మావయ్య కోమాలోకి వెళ్ళాడు. నా చేతికి దక్కాల్సిన బంగారం చేజారిపోయింది. నేను నిన్ను ప్రశాంతంగా ఎలా ఉండనిస్తాననుకున్నావు? చూడు మధు, నువ్వు మారలేదు అని తెలుసు, మారవని కూడా తెలుసు. అందరూ నిన్ను చీకొడుతున్నా ఈ ఇంట్లో నిన్ను నేను భరిస్తున్నాను అంటే దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకోకు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పుచ్చ పగిలిపోతుంది. మా అమ్మకి నాన్న మనం తప్ప వేరే ప్రపంచం ఏముంది? రేపు నాన్న వచ్చేస్తారుగా, అమ్మ మొహం 1000 వోల్ట్స్ బల్బులా వెలిగిపోతుంది. ఈ రాత్రి తొందరగా గడిచిపోతే బాగుండు చంద్ర. నిన్ను రేపు చూడొచ్చు.